అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, పోయినసారి ఎలక్షన్స్ సోషల్ మీడియా ఎలక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపాక్ ఎలక్షన్స్ ని ఆ విధంగా మేనేజ్ చేయగలిగింది. అవును. ఇప్పుడు కూడా ఐపాక్ జగన్ గారి దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు ఇంకా మాక్సిమం అంటే ఒక 3 మంత్స్ అనుకోండి. సో లేదా 100 డేస్ అనుకోండి జగన్ సర్కార్ కోసం ఉండేది. సో ఇప్పుడు చాలా ప్రచారాలు, ఇప్పుడు చాలా చాలా గొడవలు సోషల్ మీడియాలో జరిగిపోతాయని చెప్పేసి అవును. బయట వినిపిస్తున్న టాక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టీడీపీలో ఎప్పుడు ఉండే గొడవ, ఆ, నందమూరి నారా వాళ్ళకి గొడవ, అభిమానులకు గొడవ పెట్టడం, అలా జస్ట్ ఊరికే అలా ఉమ్, రాయి పెట్టి వదిలేస్తారు అన్నమాట. నడుస్తూనే ఉంటుంది గొడవ అది. అలాగే ఆ, ఇప్పుడు కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన వాళ్ళ మధ్య ఏముంది, ఉమ్. కమ్మ వాళ్ళకి కాపు వాళ్ళకి ఏదో గొడవ అన్నట్టు సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తే చాలు, అలా 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 డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో ఫేక్ ప్రచారాలు నడుస్తాయని సమాచారం ఉంది. అవును. దీని మీ గురించి మీకు తెలిసిన సమాచారం కాస్త చెప్పండి. ఎలా ఉండబోతుంది ఏంటి అని. యాక్చువల్గా ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా కనిపెట్టింది, కొత్తగా చేయబోతోంది ఏం కాదండి. ఆల్రెడీ 2019 ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రచారాలతోటి వచ్చింది. మీరు చెప్పారు ఇందాక, చాలా ఖచ్చితంగా చెప్పారు, అది సోషల్ మీడియా ఎలక్షన్స్ అని. ఎందుకు? 10 సంవత్సరాల క్రిందట సోషల్ మీడియా అంటే ఓ పెద్ద బ్రహ్మ పదార్థం లాగా కనిపిస్తూ ఉండేది అందరికీ. అంతకు ముందు మీడియాలో వచ్చింది అనగానే మీడియాలో అన్ని నిజాలే చెప్తారండి అని అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాని ఆ స్థాయిలో ఊహించుకున్నారు ఆ రోజుల్లో. అందుకని సోషల్ మీడియాలో ఏదన్నా వచ్చింది అది కూడా విస్తృతంగా ప్రజల మధ్య దాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పేపర్లు ఏమాత్రం ప్రభావితం చూపిస్తాయో సోషల్ మీడియా అంతకు 10 ఇంతలు 20 ఇంతలు ప్రభావం చూపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోనూ స్మార్ట్ ఫోను, ఈ గ్యాడ్జెట్స్ వాడటం మొదలు పెట్టారు. ఏదో వాళ్ళు ఏదో తెలుసుకుందాము అని చూస్తున్నారో, లేకపోతే దానికి అడిక్ట్ అయిపోయి దాన్ని అలానే చూస్తూ ఉన్నారో. ఇప్పుడు మీమ్స్ కానీ, షార్ట్స్ కానీ, రీల్స్ కానీ ఏమన్నా సరే, నువ్వు ఒక ఒక దాన్ని నెట్టటం, పైకి నెట్టటం మొదలు పెట్టారు అని అంటే ఒక 500 600 పైకి నెట్టుకుంటూ చూస్తానే ఉన్నారు. అలాగ చేతిలోకి ఆ, ఇది వచ్చేసేటప్పటికి అడ్వర్టైజ్మెంట్లు కూడా అలాగనే పెరిగిపోయినాయి, తప్పుడు ప్రచారం కూడా అలాగనే పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి అలాంటి ఓ పెద్ద ప్రచారంతో తానేదో ఒరగబడుస్తాననే కొన్ని హామీలతోటి అధికారంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి అధికారం నిలబెట్టుకునేంత ఆ, పరిస్థితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దాపురించాయి. ఇదేం నల్లేరు మీద నడకలాగా ఏం కనిపించటం లేదు. ఆయన తిరిగి అధికారంలో అలాగనే ఉండటం ఇప్పుడు ఇంకా బాగా టఫ్ అయిపోయింది. దాని అంతటి కారణం ఏంటి? ఆయన తీసుకున్న విధానాలు, ఆయన మార్చిన మాటలు, ఆయన తిప్పిన మడిమలు, ఇవే కదా కారణం. వీటిని ఎలాగోలా అధిగమించాలి అని అంటే ఏం చెయ్యాలి అని ఒక కొత్త ఎత్తు ఒకటి ఎత్తారు. దానికేంటి? ఇప్పుడికిప్పుడు అర్జెంటుగా బూస్టో బోర్నమిటానో దాగేసి మనం బలం పెంచుకోవటం కుదిరే పని కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? వాడికి ఏదైనా దెబ్బ కొట్టైనా, వాడి కాలు విరగ్గొట్టైనా, వాడికి మోషన్స్ అయ్యేటట్టు చేసైనా, వాడిని ఏదో ఒకటి చేసి వాడిని బలహీనపరచాలి అనేది ఒక అంశంగా పెట్టుకొని, వీళ్ళ బలం పెంచుకునే దానికంటే కూడా అవతలి వాడి బలం తగ్గించేసి బలహీనపరిచే దాని మీద దృష్టి ఎక్కువ పెట్టారు. ఇక యూజువల్గా అలాంటి దృష్టి ఏదన్నా పెట్టారు అనగానే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికొచ్చే విషయం ఏదుందంటే సోషల్ మీడియానే. ఇక అందులో ఫేక్ ప్రచారాలు మొదలు పెడతారు. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి నారా వారి కుటుంబాల మధ్య గొడవ ఉంది. ఆ గొడవ ఎందుకు, ఎలా ఉంది అని దాన్ని ప్రచారం చేసే పని మీద దాని మీద ఉన్నారు. మొన్ననే మన దీంట్లో కూడా ఒక వీడియో చేసుకున్నాం, ఐకాన్ పాలిటిక్స్ లోనే. మొన్న శ్రీకాంత్ గారితో ఒక వీడియో చేశాను నేను దాని మీద. ఆ ఈ నందమూరి నారా వారి మధ్య ఉన్న దీని మీద చేశాం. ఇవి అవును సార్. కాకుండా టీడీపీ జనసేన ఇద్దరు కూటమిగా ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలంటే ఏం చేయాలి అని అంటే మెయిన్ గా ఇప్పుడు అన్ని రాజకీయాలన్నీ కుల పార్టీలే అయిపోయినాయి. అలాగా దానికి ఒక కులం, దీనికి ఒక కులం అంటే కట్టేసేసి ఇప్పుడు ఆ రెండు కులాల మధ్య చిచ్చేమన్నా పెట్టామనుకోండి, ఆ వాళ్ళు అందరూ కలిసి ఒత్తిడి చేసి వీళ్ళని విడగొట్టేసేస్తారేమో అనే ఒక దాంట్లోను. ఇకపోతే ఇప్పుడు ఈ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు ఇంట్లోనే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఉన్న ప్రాబ్లమ్స్ ని హైపర్ యాక్టివ్ చేసేసారనుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జూనియర్ ఎన్టీఆర్ అనేది టీడీపీకి ఏం, ఎంత దగ్గరగా ఉంటున్నాడా, అందులోనే ఉంటున్నాడా, లేకపోతే అందులో నుంచి ఏమైనా చేస్తున్నాడా,
వాళ్ళకి దెబ్బ కొట్టే విధంగా ఉన్నాడా అవన్నీ తీసి పక్కన పెట్టేసేస్తే ఆ దాని మీద ఏదో ఒక బ్లఫ్ ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడు ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తాన్ని కొంచెం ఎగేశారనుకోండి, కింద ఏదైనా సెగ పెడితే వాళ్ళు ఎగిసిపడే అవకాశం ఉంటది కదా. అలాగనే అటు సైడు చిరంజీవి ఉన్నాడు. చిరంజీవి ఫ్యాన్స్ ని కొంచెం ఏదైనా హర్ట్ చేసే విధంగాను, ఏదైనా చేసే విధంగాను, దాని మీద ఏదన్నా చేస్తే అటు ఏమన్నా కొంపటి రగులుతుందా అనే దాని మీదను, ఇంకా ఇవన్నీ కాకుండా ఇక బయట ఇక బోల్డ్ అంశాలు వరుసగా, నాకు కూడా ఎవరో పెట్టారు ఆ లిస్ట్, ఒకసారి చెబుతాను చూడండి. కుల మతాల మధ్య గొడవలు అనంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది పాతదే. ఎందుకు ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీలమైన మేము రాజ్యాధికారంలో ఉండాలి కానీ మీరెందుకు ఉండాలి అనే నినాదం ఇప్పుడు రా రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో వినిపిస్తా ఉంది. కానీ పార్టీలు పెట్టడం, మేనేజ్ చేసుకుంటాం, పార్టీని ముందుకు నడపటం అనే అంశంలో వాళ్ళు కొంచెం వెనక మంజలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పార్టీ లేదు. ఇప్పుడు బిఎస్పి ఉంది, అదే అదేమన్నా వేరే వాళ్ళ పెద్ద అగ్రకులాల వాళ్ళ పార్టీ ఏం కాదుగా. వాళ్ళు వాళ్ళు వాళ్ళల్లోంచి వచ్చిన పార్టీయే కదా. అలాగా ఏం పార్టీ ఉంది ఇక్కడ? ఆ పార్టీలు ఏమి లేవు, కానీ వాళ్ళల్లో ఉండే ఆ దుగ్ధ ఉంటుంది చూడండి, అది అలాగనే ఉండటం మూలాన వాళ్ళ మధ్య గొడవలు పెట్టే అవకాశం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ, ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే విపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఏదో ఒక ఫేక్ ప్రచారం చేస్తారనమాట. వాళ్ళకి వీళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టడం కానీ, లేకపోతే అదిగో ఆయన ఇట్టన్నాడు ఈయన ఎట్టన్నాడు అని మనం గతంలో చూసాం. చంద్రబాబు నాయుడే ఆ, ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటున్నారు అనుకుంటారు అనే లాంటి ఒక ముక్కని కట్ అండ్ పేస్ట్ వీడియోను ఒక దాన్ని తీసుకొచ్చి దాని మీద విస్తృతమైన ప్రచారం చేశారు. దాంతో పాటుగా ఇక ఈ ఫేక్ ఒక ఇదొకటి సృష్టించారు, పింక్ డైమండ్ అని ఒకటి. అది చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో బెడ్ కింద దాచిపెట్టుకున్నాడు అని. ఇలాంటి వాటన్నిటినీ చేసే ఒక ఒక అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో ఇంకొకటి కూడా చెప్పారు కానీ మరి ప్రజలు ఎంతవరకు నమ్ముతారో తెలీదు. ఆ, బాబు గారు తెచ్చిన కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి తెచ్చినట్టుగా కలరేయటం అని. అంటే ఇది కొంచెం నమ్మశక్యానికి దూరంగా ఉండేది. ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేశాడో అందరికీ తెలుసు. ఈవెన్ వైసీపీ కార్యకర్తలతో సహా తెలుసు ఏం కంపెనీలు వచ్చాయి, ఏం చేశారు. మొన్న ఆ, విశాఖలో సదస్సు పెడితే వచ్చిన వాటిల్లో డబ్బులు ఎన్ని వచ్చాయి, 1,50,000 కోట్లు నిజంగానే వచ్చాయా లేదా, ఇవన్నీ తెలిసినయే కదా. ఇది కాకపోయినా ఎక్కువగా సాంఘిక పరమైన అంశాలను తీసుకుంటారు. ఇందాక కులాల మధ్య చిచ్చు కానీ, లేకపోతే రంగా హత్య, ఫలానా వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం కోసం ఎలా జరిగింది, ఎలా చేపించారు అనేది మళ్ళీ రీగైన్ ఎత్తటం కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్నో చిరంజీవి ఫ్యాన్స్నో వాళ్ళని రెచ్చగొట్టడం కానీ, లేదు టీడీపీ జనసేన మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చే విధంగా ఆ ఆ ఆ పార్టీ నాయకుల్ని ఈ పార్టీ నాయకుల మధ్య గొడవలు వచ్చే విధంగా వీళ్ళని వాళ్ళు ఇట్టన్నారు, వాళ్ళని వీళ్ళు ఇట్టన్నారు అనే ఫేక్ ప్రచారాలు ఉంటాయి చూశారు. ఇవన్నీ చేసే అంశంలో కానీ వాళ్ళు ఆల్రెడీ చేస్తా ఉన్నారు. కాకపోతే ప్రజలు వీటిని ఎంత మేరకు నమ్ముతారు, ఇలాగా నిజంగానే వాళ్ళు ఈ ప్రచారాలకి పడతారా అని అంటే అది కొంచెం ఆ, అరణ్య రోదన లాగానే కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు? ఆల్రెడీ 10 సంవత్సరాలు పెట్టి నమ్ముకుంటా వస్తున్నారు ఇలాంటివి. ఇలాంటివి నమ్మే కదా 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చింది. ఇంకా ఇవే నమ్ముతారు అని అంటే మార్చండి, అప్డేట్ అవ్వండి, మారండి. కొత్త ఏదన్నా మన జనాల మైండ్లో లేనిది ఏదన్నా కొత్తది పుట్టిస్తే వస్తుంది. ఆ రోజుకి ఇవి లేనియే కదా ఇవి, అందుకని ఇవి ప్రభావం చూపించాయి. నేను ఈ రోజుకి వీటిని ఎవడు పట్టించుకోడు. అవి ఇలాంటివి అప్పటి నుంచి నడుస్తానే ఉన్నాయి లేరా. ఇదంతా పాత చింతకాయ పచ్చడి అయిపోయింది వీళ్ళు చేస్తున్న ప్రచారం. కాకపోతే సోషల్ మీడియాలో అదే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎడతెరిపి లేకుండా దాని మీద మీమ్స్ కానీ, రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, యూట్యూబ్లో వీడియోలు కానీ వాటిని ఆ, ప్రజాధనంతో ప్రభుత్వమే వాటిని అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తూ ఉంది. కొన్ని సార్లు మనం అట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కూడా చూస్తున్నాం. ఇక రామ్ గోపాల్ వర్మ లాంటి వాడిని పెట్టి ఈ వ్యూహం లాంటి సినిమాలు తీపియటం కానీ, ఇలాంటివన్నిటినీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి పైనుంచి ఆయన అధికారాన్ని ఉపయోగించి ఏం చేయగలడో అంటే విపక్ష నాయకుల అరెస్టులు, లేదా చంద్రబాబు నాయుడు అరెస్టో, లోకేష్ అరెస్టో, లేకపోతే ఆ, విపక్షంలో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టటమో. మొన్నటికి మొన్న చూసాం
వీసా రెన్యువల్ కోసం అని వచ్చాడు. యశస్వి అనే ఒక ఎన్ఆర్ఐ, ఆయన ఏదో చేశాడని చెప్పి ఆయన మీద లుకౌట్ నోటీసు జారీ చేశారంట. శంషాబాద్ పోయి పట్టుకొచ్చారంట. ఆయన పాస్పోర్ట్ తీసుకుని తిరిగి ఇవ్వకుండా సిఐడి వాళ్ళు వేధిస్తూ ఉన్నారంట. ఇలాంటివి అధికారంలో ఉండి చేసేవి కొన్ని ఉంటాయి. అవన్నిటిని యథావిధిగా చేస్తానే ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రచారం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది మనకు ఇప్పుడు తెర మీద సినిమా వేసినంత క్లియర్గా అర్థమైపోయింది. 2019 ముందు ఆయన ఏంటి ఎవరికి తెలియదు. అందుకోసం ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి అనేది క్రిస్టల్ క్లియర్గా తెర మీద సినిమా వేసినంత ఆ, సులా సులభంగా మనకు అర్థమైపోతా ఉంది. ఈరోజు ఈ ప్రచారాలు నమ్మి ప్రజలైతే తిరిగి ఓటేస్తారని నేను అనుకోవడం లేదు. ధన్యవాదాలు సార్. చూస్తా ఉంటే 100 రోజుల్లో జగన్ గారు బాగా మంచి అజెండానే ఉన్నట్టుంది. చూద్దాం. ఆ, ఆ, ప్రేక్షకులు లేదా ఆ, ఏపీ ప్రజలు దీని గురించి ముందుగానే మెలకువతో ఉండి దీన్ని ధీటుగా ఎదుర్కొంటారని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.